హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ ఎండాకాలంలో ఇలా మజ్జిగ పులుసు చేసుకుని తింటే కడుపుకి చల్లగా ఉంటుందండి. ఒక్క ముద్ద ఎక్కువగానే తినేస్తారు. కూరలు వేపుళ్ళ కన్నా ఇలా చారులాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. మన ఛానల్లో కూడా మజ్జిగ పులుసు తయారు చేశాను. ఇప్పుడు మరో పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా కొద్దిగా పెరుగుని తీసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని ఈ విధంగా మజ్జిగలాగా చేసుకోవాలి. మీరు తీసుకున్న పెరుగుని బట్టి నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న టమాటాని, అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మజ్జిగ చిలుక్కున్నాం కదండి, దానిలో కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలోకి 1.5 నూనె పోసి, నూనె వేడైన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని వేసి ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పుని, కొన్ని ఆవాలను వేసుకుని తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. టమాటాలు పచ్చివాసన పోయి కొంచెం దగ్గరగా అయ్యే వరకు అయితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మిగిలిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకోవాలి. మీరు తినే ఉల్లిపాయలను బట్టి వేసుకోండి. మా ఇంట్లో అయితే ఉల్లిపాయలు ఎక్కువగానే తినేస్తారు, అందుకనే ఎక్కువ వేసాను. మీరు చూసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపుని వేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరి మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా చేసుకున్న మజ్జిగని దీనిలో వేసేసుకోవాలి. అంతేనండి, మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. వారంలో 2 సార్లైనా ఇలా మజ్జిగ పులుసు చేసుకుని తినండి. కడుపుకి చల్లగా ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేడి అన్నంలో కొంచెం ఈ పులుసు వేసుకుని దీనికి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇలా ఒక బౌల్లో వేసేసుకుని దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుని తినండి. ఈ మజ్జిగ పులుసుకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.